లేమెన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు సెప్టెంబర్ 16వ తారీఖు. వెలుగును ద్వేషించుట. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనము. నేను అమెరికాలోని ప్రఖ్యాతిగాంచిన ఒక విశ్వవిద్యాలయములో ప్రసంగిస్తూ ఉండినాను. ప్రాంగణములోని ప్రతి దారి పొడవునా ఏర్పాటు చేసిన క్రొత్త విద్యుత్ దీపాల వైపు నా దృష్టి మళ్ళింది. ఇది మిచిగన్లోని ఎన్ ఆర్బర్. ఇక్కడ వారం వారం మన కూటములు జరుగుతాయి. అలా వెలుగు లేకపోయినట్లయితే అమెరికాలో ఎక్కువ మానభంగాలు జరుగుతూ ఉంటాయి. కనుకనే అన్ని దీపాలు అమర్చారు. తమ క్రియలు చెడ్డవి అయినందున వెలుగు కంటే చీకటినే ఎక్కువగా ప్రేమించుదురు. ఇతరులను గూర్చి మాట్లాడుట అనవసరము, మనలను గూర్చి మాట్లాడుకొందాము. ఈ స్థితి నీ హృదయంలో ఉన్నదని నీవెప్పుడైనా గుర్తించావా? నీ గర్వమే నీకిష్టము, నీ స్వీయమే నీకిష్టము. నీ స్వీయము తృప్తి చెందే వరకు నీ పొరుగువారికి కానీ నీ దేశానికి కానీ ఏమి జరిగినా నీవు పట్టించుకోవు. నేను సరిగానే ఉన్నానని మనమందరము చెప్పవచ్చు, కానీ ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును అని బైబిలు చెప్పుచున్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారి హృదయములు క్రొవ్వినవి అని తెలియజేస్తున్నారు. చైతన్యమును కోల్పోయిన కఠిన హృదయముగా మన హృదయము ఉంటుంది. ఆత్మీయ హృదయానికి లోపల ఏదైనా అడ్డు వస్తే హృదయము ఇక పనిచేయకుండా ఆగిపోతుంది. ఇతరుల ఎడల జాలి, దయ, ప్రేమ అనునవి లేకుండా, పరిశుద్ధతను గూర్చి ఆశ లేకుండా చచ్చిన స్థితికి చేరుతుంది. ఎప్పుడూ స్వార్థాన్ని ప్రేమిస్తూ స్వార్థ ప్రయోజనాల కొరకే ప్రయాసపడతావు. సాతాను మనలను రెండింటి మధ్య నలపాలను చూస్తాడు. ఒక మంచి విషయము కానీ స్వార్థరహిత క్రియ కానీ చెయ్యాలంటే నీవు వెనుకాడుతావు. ఎల్లప్పుడూ స్వీయమెప్పునే కోరుట వలన వాటిని మనస్కరించరు. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయములోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. 2 కొరింథీ 4వ అధ్యాయము 3-4 వచనాలు. మనోనేత్రాలకు గ్రుడ్డితనము. మన బుద్ధిహీనమైన హృదయము అంధకారమగుట వలన పూర్తిగా అచేతన స్థితికి చేరాము. పొరుగువారిని గూర్చిన భారమే లేకుండా మన సొంత సూత్రాలను ఏర్పరచుకొన్నాము. అయితే దేవుడు మీ యొక్క రాతి గుండెను తీసివేసి నూతన హృదయమును నూతన ఆత్మను పుట్టింతును అని వాగ్దానము చేయుచున్నాడు. ఎలాంటి వ్యత్యాసము? దేవుడే మనకు సహాయపడునుగాక. జాషువా డానియల్ గారు.